హాయ్ గైస్, అస్సలం వాలేకుం. నేను మెకానిక్ జాబ్. సో మొత్తానికి వచ్చేసి పండగ ఫెస్టివల్ అయితే అయిపోయింది అబ్బా. ఇన్ని రోజులు 3 days పండగ ఆరామ్సే మనం అయితే ఒక 1 day షాప్ తీసాము, ఇంకా 2 days అయితే ఎంజాయ్ చేసాము, అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ మన వర్క్ ఇక మనం మళ్ళీ మన పని మనం చేసుకోవాలి కాబట్టి సో మొత్తం వచ్చేసి ఈ బండి వచ్చి స్ప్లెండర్ ప్లస్ బండి అండి. దీన్ని అయితే ఇప్పుడు మనం ఫుల్ బోర్ చేయబోతున్నాము. అంటే యాక్చువల్గా అయితే ఆఫ్ బోర్ అనుకున్నామండి. కస్టమర్ కూడా అన్న ఆఫ్ బోర్ చేయన్న, డబ్బులు అయితే లేవు, ఒక 4,000 4,500 అవ్వగొట్టాయి అన్న, అది ఎట్లా ఉన్న పర్ల మనకైతే ఆఫ్ బోర్ చేయి, కొన్ని నడిస్తే చాలన్నా అని చెప్పాడు. నేను చెప్పా కస్టమర్కి, బాబాయ్ మరి మనం అయితే ముందు ఓడతిద్దాం, బోర్ హెడ్ను బోర్ ఓడతిద్దాం, ఓడతీసాక చూద్దాం అది ఆఫ్ బోర్ ఎద్దో ఫుల్ బోర్ ఎద్దో ఏదైతే అది మనం చేద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది కస్టమర్కి. అయితే దీనికైతే 4 కప్పులు పోయినాయి, సీట్ కవర్ పోయింది, ట్యాంకర్ పోయింది, వెనక బ్రేక్ షూలు పోయినాయి, తర్వాత వచ్చేసి ఎదర బేరింగ్లు పోయినాయి, పొట్రస్లు పోయినాయి. అబ్బో చాలా అంటే చాలా పని ఉందయ్యా ఇంకా దీనికైతే. మళ్ళీ లాక్ కీడ్ ఒకటి పోయింది. ఎంత పని ఉన్నా సరే కస్టమర్ అయితే బాబాయ్ మనకి ఏం వద్దు, ఒక్క ఆఫ్ బోర్ ఒకటి చేసి చాలు అంటున్నాడండి. నేను చెప్పా ఇలా చేద్దాం, ఏదో ఏదిపోదో చేద్దాం అంటే లేదు, ఆఫ్ బోర్ చాలు ఆఫ్ బోర్ చాలు ఆఫ్ బోర్ చాలు అని కూర్చున్నానండి. అయితే మొత్తానికి అయితే మనం అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు. దీనికైతే మొత్తానికి అయితే ఆఫ్ బోర్ అనుకున్నామండి, కానీ ఓడ తీసే చూస్తే పెద్ద ట్విస్ట్ జరిగింది. సరే అదైతే మీకు ముందు ముందు తెలిసిద్ది. సో మొత్తానికి వచ్చేసి మనం ఓడ తీసుకోవాలంటే ఆఫ్ బోరు హెడ్ జాగ్రత్తగా ఓడ తీసుకోవాలండి. బోల్డ్ ఉంటాయి కదా, మనం అయితే మిషన్తో ఓడ చేస్తున్నాము, కొన్ని బోల్డ్లు అయితే ఇరిగిపోతాయి, కానీ కొంచెం జాగ్రత్తగా చూసి ఓడ తీసుకోవాలండి. మనమైతే ఒకసారి రెంచి అంటే ఎక్కడ ఏ పట్టు కావాలో మనం దాంతో యూజ్ చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి మనం అయితే అక్కడ ఆ గ్యాప్లో హెడ్కిను మనం హెడ్ రోడ్ తీయాలంటే మధ్యలో మట్గేర్ ఉంటుంది, ఆ గ్యాప్లో అయితే టైర్ ఉంటుంది, దానికైతే మిషన్ అయితే పడదు కాబట్టి మనం దీంతో అయితే ఓడచేయడం జరుగుతుంది రేంజ్తో. మొత్తానికి వచ్చేసి మనం అయితే జాగ్రత్తగా ఓడ చేస్తాం చూస్తున్నారు కదా. అయితే ఈ పండగకి అయితే మనం అయితే చాలా ఎంజాయ్ చేసామండి. మా ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ పెట్టుకున్నాము, అటు వెళ్ళాము బాగా కొంచెం గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళాము. చాలామంది అయితే గేమ్ చేంజర్ మూవీ ఇంద్రాబాయ్ బాగాలేదు అని నెగిటివిటీ బాగా స్ప్రెడ్ చేస్తారు, కానీ నాకైతే బాగా నచ్చింది అబ్బా గేమ్ చేంజర్ మూవీ. బాగా నచ్చింది, ఎక్కడ బోర్ కొట్టలేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కూడా సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంక ఎస్ జే సూర్య గారి యాక్టింగ్ అయితే ఆహా ఒక మాదిరి లేదబ్బా, కిర్రాకుంది. హీరోకి తగ్గ విలన్ తగ్గ హీరో అన్నట్టుంది. వారం అయితే దెబ్బ కింద ఉంది మొత్తానికి అయితే. సో మూవీ అయితే చాలా బాగుంది అబ్బా, మీరు కూడా వెళ్ళి చూడండి ఒకసారి. ఇంకా ఈరోజు అయితే 15 దాకా అయితే మనకి ఇది నానా హర్యానా అది ఒక మంచి సాంగ్ ఉంది కదా, లవ్ సాంగ్, ఆ సాంగ్ అయితే అందులో యాడ్ చేయలేదు. సో మొత్తం ఈ నుంచి యాడ్ చేస్తారంట 16 నుంచి, అది కూడా చాలా బాగుంటుంది. మరి ఈరోజు యాడ్ చేస్తారు, ఎవరైనా వెళ్ళి చూసేవారైతే చూడండి. ఇంకా పని విషయానికి వస్తే ఈ బండి చూస్తున్నారు కదండి, మనం అయితే దీనికి వచ్చేసి ఎల్కీ బోల్డ్ ఉంటాయండి కంపల్సరీగా. హెడ్కి అయినా సరే బోర్కి అయినా సరే ఎల్కీ బోల్డ్ ఉంటాయి. సో అవి కూడా మనం చాలా జాగ్రత్తగా కూడా తీసుకోవాలి. కొన్ని బోల్డ్ స్లిప్ అయిపోతే మళ్ళీ మనం దాంతో స్క్రూ డ్రైవర్ రాడ్ దాంతో కొట్టి తీసుకోవాలి. సో దీనికి వచ్చేసి బండి చూస్తారు కదా, హెడ్ అంతా బ్లాక్ అయిపోయిందో, హెడ్ చాలా అంటే చాలా బ్లాక్ అయిపోయింది. దీనికి వచ్చేసి వాల్స్ కూడా పోయినాయండి, లోపల గైడ్ కూడా పోయింది. అలాగే దీని విషయానికి వస్తే రోకరాలతో ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలండి, ఎట్లున్నాయి ఏంది ఎవరు ఏందని చెప్పి. మనం హెడ్ ఓడేసినప్పుడు టాప్లో పెట్టి ఓడేసుకోవాలండి, ఎలా పడితే అలా చిల్లర ఓడదీయకూడదు. దీనికి వచ్చేసి చూస్తారు కదా పిస్టన్ ఎలా ఓడేస్తాం, మనం అయితే పిస్టన్ మొత్తం బ్లాక్ అయిపోయింది. దీనికి ఓడదీసాక అర్థమైన విషయం ఏంటంటే పిస్టన్ బాగానే ఉంది, పిస్టన్ తిరుగుతుంది, కానీ కనెక్టింగ్ రాడ్ ఉంటుంది కదా, కనెక్టింగ్ రాడ్ అనేది సీజ్ అయిపోయింది లోపల. అది సీజ్ అవ్వకుండా ఉంటే అబ్బురు చేయడంలోనే కనెక్టింగ్ రాడ్ సీజ్ అయిపోయింది. పిస్టన్ మట్టికి కిందకి పైకి ఊతుంది, కానీ కనెక్టింగ్ రాడ్ అయితే అసలుకే ఒకట్లా మొత్తానికి సీజ్ అయిపోయింది. ఇక మరి దీనికి వచ్చేసి ఫుల్ బోర్ ఓడ తీయాలి ఎలాగో, ఎందుకంటే కనెక్టింగ్ రాడ్ సీజ్ అయిపోయింది. కస్టమర్ అయితే 4,000 చేసేమన్నాడు, కానీ దీనికైతే సీల్ బోర్ చేసుకోవాలి. 9,000 10,000 మధ్యలో అవుతాయని చెప్పి కస్టమర్కి అయితే. ఇప్పుడు దీనికి వచ్చేసి ఎవరం ఫుల్ బోర్ కదా అని చెప్పి మనం అయితే మొత్తం ఓడి చేస్తాం. ముందైతే మనం ఇంజిన్ దింపేస్తున్నాం బా, అంతకుముందు అయితే మనం ఇంజిన్ దింపకుండా అటురికి ఇటు బ్యాక్ రైట్ ఓడి తీయడం, అటు క్లచ్ ఓడి చేయడం, తర్వాత వచ్చేసి ఇట్లా మొత్తం ఓడి తీసాక ఇంజిన్ అయితే దింపేటండి. ఇప్పుడైతే మొత్తానికి అయితే ఇంజిన్ దింపేస్తున్నాం, ఎందుకంటే మన దగ్గర మిషన్ ఉంది కాబట్టి ఇంజిన్ వేసి బరా పీక్ పడేచ్చే చోటు ఉండి మనం. సో దానికోసం అయితే ఇంజిన్ దింపేస్తున్నాను. కస్టమర్కి అయితే చెప్పా, బాబాయ్ ఇట్లయితే మనం చేసుకోవాలి, ఫుల్ బోర్ ఆఫ్ బోర్ అయితే కుదరదని చెప్పాను. కస్టమర్ అయితే ఓకే అని చెప్పాడు. సీట్ కవర్, ట్యాంక్ కవర్, పుట్రాస్ట్లు, ఎదరు బేరింగ్లు మొత్తం వేసి అని చెప్పాడండి. సరే కదా అని చెప్పి నేను మొత్తం చేస్తాను. కస్టమర్ అయితే ఇంజిన్లో ఒక ఏదైనా తగ్గించాడు, సరే కదా అని చెప్పి నేనేం మాట్లాడలేదు. కానీ పై పనులు అయితే సీట్ కవర్, ట్యాంక్ కవర్, ఇట్లా బేరింగ్లు, బ్రేక్ షూలు, బేరింగ్లు, పుట్రస్లు ఇవన్నీ వేసేమన్నాడండి. సరే కదా అని మొత్తం వేసేస్తే మొత్తం 11,000 చిల్లరైందండి బిల్ అయితే, సీల్ బోర్తో కలిపి. కానీ కస్టమర్ అయితే 10,500 ఇస్తా అన్నాడు. సరే కదా అని చెప్పి అనుకుంటే మళ్ళీ వచ్చి 500 తగ్గించి 10,000 ఇచ్చి 500 తర్వాత ఇస్తా అంటున్నాడండి. వామ్మో నా వల్ల కాదయ్యా, నువ్వు 50 తగ్గించినా 100 తగ్గించినా ఇప్పుడు వేసి అని చెప్తే మనోడైతే ఫైనల్గా అయితే బండి మొత్తం అయిపోయాక మనోడైతే మరి మనకి మంచి చేతులు అయితే ఇంత అని పెట్టాడు. సో
ఓకే కదా అని చెప్పి అంటే 10,300 పెట్టాడండి. అది కూడా నేను మీకు అసలు ఈ బండి నెక్స్ట్ వీడియో ఎలా చేశాను, ఏంటి దీని ఎన్వైర్మెంట్ ఎలా ఎక్కించాను, ఏ సామాన్ వేసాను, అసలు దీని ఎన్వైర్మెంట్ మొత్తం నేను మీకైతే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో. అప్పుడు దాకా అయితే వెయిట్ చేయండి కొంచెం వీడియో కోసం. సో ఫైనల్గా అయితే మనం చూస్తున్నాం కదండి, ఒక్కొక్క పాటు చిన్న చిన్న ఓడి చేస్తున్నాము. మా ఈ వీడియో చేస్తాకైతే మా అమ్మగారు అయితే పాపం చాలా ఇబ్బంది పడుతున్నారండి. యాక్చువల్గా ఆమె అయితే కొంచెం నడుము నొప్పి ఉంది. అలాగే మరి మనం వీడియో తీయాలి అంటే ఎవరో పర్సన్ అయితే కావాలి మనకి, లేకపోతే వీడియో అనేది రాదు. కొంచెం హార్డ్ వర్క్ అవుతుంది. సో మొత్తానికి వచ్చేసి నాకైతే మంచి వీడియో చేస్తాక మంచిగా ఎవరైతే లేరండి, మా అమ్మగారే ఉన్నారు. కొన్నిసార్లు అయితే ఎవరైనా కస్టమర్స్ అంటే వాళ్ళు చేస్తారు. సో మొత్తానికి వచ్చేసి మనం అయితే దీనికి కాయిల్ ప్లేట్ మొత్తం తీస్తాము. చూస్తాను కదండి, లోపల కనెక్టింగ్ రాడ్ కూడా పీకేస్తున్నాము, క్రాంక్ కూడా పీకేస్తున్నాము. క్రాంక్ అయితే బాగా సీజ్ అయిపోయిందండి. అసలు దీనికి ఇంజిన్ ఆయిల్ విషయానికి వస్తే ఇంజిన్ ఆయిల్ దీనికి ఎంత వచ్చింది, 250 grams ఎంత వచ్చిందండి ఇంజిన్ ఆయిల్. క్రాంక్ కూడా సీజ్ అయిపోయింది చూస్తున్నారు కదా. దీనికైతే ఇంజిన్ మొత్తం ఎంత బ్లాక్గా ఉందో చూస్తున్నారు కదండి. దీనికైతే ఎక్కడ మనం ఆయిల్ సిలికెట్ వేసుకోవాలి, కనెక్టింగ్ రాడ్, ఇంజిన్ బేరింగ్, తర్వాత వచ్చేసి వాల్స్, గైడ్లు, వాలైల్స్, కొత్త బోరు, క్యామ్ చైన్, క్లచ్ ప్లేట్లు, గైడ్ వీల్స్, టెన్షన్ వీల్స్, ఇలా మనం ప్రతిదీ కూడా ప్యాకింగ్ కిట్ ఇలా ప్రతిదీ కూడా మనం వేసేసుకొని ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా. ఇంకా ఈ విషయం ఏంటంటే ఎక్కించేటప్పుడు కంపల్సరీ కూడా ఎక్కడ అనాబండి వేసుకోవాలో అక్కడ కంపల్సరీ అనాబండి వేసుకోవాలండి. లేకపోతే కనుక ఆయిల్ లీక్ అయిందంటే ఆయిల్ లీక్ అయిందంటే మాత్రం దోలు తిరిగిపోద్ది. ప్యాకింగ్ ఎక్కించేటప్పుడు సెంటర్ ప్యాకింగ్ జాగ్రత్త ఎక్కించుకోవాలండి. సెంటర్ ప్యాకింగ్ ఎక్కించేటప్పుడు జాగ్రత్త ఎక్కించుకోవాలి పీకాక. సో మొత్తానికి వచ్చేసి మనమైతే దీనికి పౌంటీ గడ్డ తీసుకెళ్దాం అని చెప్పి దీనికైతే పంపించడం జరిగింది. కాకపోతే దీనికి ఏంటి అంటే మీరు ఏ బోర్ వేసారు, ఏ కంపెనీ బోర్ వేసారు, మరి అవన్నీ మీరు చూడాలంటే మాత్రం నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూడాలి మీరు. సో కస్టమర్ అయితే ఐదు ఒకటి పాప వాళ్ళు కూడా ఒకటి ఐదు ఒకటి అన్నట్టు పాప కస్టమర్ అయితే పాప వాళ్ళ ఆవిడ డెలివరీకి వచ్చిందంట. పాపం మనోడికి అయితే వ్యవహారం గట్టిగా పడింది. 4,900 అయిపోద్ది అనుకున్నాడు. కాకపోతే ఏంటంటే 10,000 వెళ్ళిపోయింది వ్యవహారం. సో మొత్తం మనోడి పాపం చాలా ఇబ్బందులు పడి బండి నేను ఈ బండి చేస్తా కదా 2 o'clock దాకా చేశానండి. కస్టమర్ తీసి వెళ్ళిపోతా అన్నాడు కదా అని చెప్పి ఈ లోపు ఆమె డెలివరీ అయిందంట. మనోడికి అయితే డబ్బులు బాగా ఇబ్బంది అయిపోయి బండి అయితే ఒక 2 days డిలే చేశాడు. సో మొత్తం వచ్చేసి మనమైతే దీనికి హెడ్, తర్వాత వచ్చేసి క్రాంక్ పొంటిగడ పంపించాలండి. ఎందుకంటే బోర్ అనేది మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం బోర్ కొద్దేస్తాం కాబట్టి బోర్ అవసరం లేదు. హెడ్, క్రాంక్, పొంటిగడ పంపించేయాలి. అవి మనం పంపించేశాక అవి ఎలా వచ్చినాయి ఏంది దాని అవ్వాలని దానికి అదే మీకు అది కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇంకో విషయం ఏంటి అంటే కొత్తగా ఎవరైనా చూసినట్టయితే వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు మీకు వస్తూ ఉంటాయి, కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం కామెంట్ కూడా చేయండి అబ్బా. సో ఫైనల్గా ఇంకో విషయం ఏంటంటే దీనికి వాల్స్ అయితే బాగా బ్లాక్ అయిపోయినాయి అబ్బా.